హిరణ్యకశిపుడు హిందూ పురాణాలలో ప్రసిద్ధి చెందిన ఒక రాక్షసరాజు. ఇతని కథ భాగవత పురాణం వంటి గ్రంథాలలో వివరించబడింది. ఇతని తమ్ముడైన హిరణ్యాక్షుడిని విష్ణువు వరాహావతారంలో సంహరించడం వలన హిరణ్యకశిపుడు విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి మరణం లేని వరం కోరుకున్నాడు. బ్రహ్మ ఆ కోరికను నిరాకరించగా హిరణ్యకశిపుడు కొన్ని నిబంధనలతో కూడిన వరం కోరాడు. దాని ప్రకారం అతను మనుషుల చేతగాని జంతువుల చేతగాని చంపబడకూడదు, పగలు కాని రాత్రి కాని మరణించకూడదు, ఇంటి లోపల కాని బయట కాని చంపబడకూడదు, భూమిపైన కాని ఆకాశంలో కాని ప్రాణం విడవకూడదు, ఏ అస్త్రాల చేతగాని శస్త్రాల చేతగాని చంపబడకూడదు, దేవతల చేతకాని రాక్షసుల చేతకాని చంపబడకూడదు. వరం పొందిన తర్వాత హిరణ్యకశిపుడు అహంకారంతో ముల్లోకాలపై తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. తనను మాత్రమే దేవుడిగా పూజించాలని ఆదేశించాడు. కాని అతని కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడు. ప్రహ్లాదుడి భక్తిని భరించలేక హిరణ్యకశిపుడు అతడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కాని విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడు ప్రతిసారి సురక్షితంగా బయటపడ్డాడు. హోలిక అనే హిరణ్యకశిపుని సోదరి తన రక్షణ కోసం ఒక ప్రత్యేక వస్త్రాన్ని ధరించి ప్రహ్లాదుడితో కలిసి అగ్నిలో కూర్చుంది. కాని విష్ణువు మహిమతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. హోలిక మరణించింది. హిరణ్యకశిపుడు ఒకసారి ప్రహ్లాదునితో, నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు, ప్రతి చోటా ఉన్నాడు అని బదులిచ్చాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో పగలగొట్టగా విష్ణువు నరసింహ రూపంలో అందులోంచి బయటికి వచ్చాడు. నరసింహుడు మనిషి కాదు, జంతువు కాదు. సంధ్యా సమయంలో పగలు కాదు రాత్రి కాదు, తన తొడలపై భూమిపైన కాదు ఆకాశంలో కాదు, ఇంటి గడప వద్ద లోపల కాదు బయట కాదు, హిరణ్యకశిపుడిని తన పదునైన గోళ్లతో అస్త్రం కాదు శస్త్రం కాదు చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుని మరణం తరువాత ప్రహ్లాదుడు సింహాసనాన్ని అధిరోహించి ధర్మబద్ధంగా పాలించాడు.